హలో అందరికీ. మేము నిన్న సాయంత్రము సుదర్శన ఆశ్రమానికి వెళ్ళాము. నెల్లూరు రోడ్లో ఉంది, బద్వేల్లో. అక్కడ చాలా ఆవులు ఉంటాయి, ఆవులు దూడలు. నా చిన్నప్పటి నుంచి వెళ్తాను నేను అక్కడికి. ఇప్పుడు నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాం మేము. ఫ్రైడే పౌర్ణమికి చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మా పిల్లలు దూడని పట్టుకోవాలని ట్రై చేస్తాండ్రు, అదేమో పొడుస్తుంది. మా పిల్లలకి భలే ఇష్టం జంతువులు అంటే. ఊరికి బయట ప్రశాంతంగా చాలా బాగుంటుంది, గాలి చల్లగా, చెట్లు. ఇంకా దానికి ఎదురుగానే గుడి ఉంది, అమ్మవారి గుడి, ధ్వజస్తంభం. ఇక్కడ టెంకాయలు కొట్టేసి లోపలికి వెళ్తాము. అమ్మవారికి ఎదురుగా సింహం ఉంది. ఇక్కడ కూడా అందరు దీపాలు పెట్టి లోపలికి వెళ్తారు. ఏంది అది అని అడుగుతా ఉంది మా పాప. సింహం అని చెప్పిన. ఇంకా మా వాడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు ఆ గుడికి వెళ్తే. మేము అదిగోండి అమ్మవారు. తర్వాత అక్కడి నుంచి సైడ్కి వెళ్తే ఇక్కడ ఈ రూమ్ ఉంది కదా, ఇక్కడ ఆ స్వామి ఉంటాడు. ఇక్కడ ఆ స్వామి అమ్మవార్లందరికీ పూజలు చేసి ఆ శాలిగ్రామాలన్నీ ఆ రూమ్లో పెడతారు. దానికి ప్రదక్షిణ చేసుకుంటాము. దాని తర్వాత అట్లా వెళ్తే అక్కడ స్వామివారు అందరికీ ఏమన్నా ఉపదేశం చేస్తూ ఉంటారు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మెడిటేషన్ అన్ని దాని గురించి చెప్తూ ఉంటారు ఎప్పుడు. అందరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకు. ఇంకా అక్కడి నుంచి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇక్కడ అన్నీ చాలా రకాల చెట్లు ఉన్నాయి. తులసి చెట్లు అయితే చాలా తులసి చెట్లు ఉంటాయి మొత్తం. ఇంకా ఏ చెట్టు కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఆశ్రమంలో. పౌర్ణమికి ఇక్కడ భోజనాలు పెడతారు. చూడండి పెద్ద మర్రి చెట్లు. ఇక్కడే తులసి చెట్టుకు కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు మనము. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఆవులకు సేవ చేసుకుంటా చాలామంది ఇక్కడే ఉండిపోతారు. ఇంకా అంతే, ఇంటికి వెళ్ళిపోయినాం. బాయ్.